పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం ఎన్ని తెలుసుకున్నప్పటికీ శరీరంతో ఉంటున్నాం కదా. శరీరంతో ఉంటున్నప్పుడు ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. మరి సత్యము తెలుసుకోవడానికి అవి కూడా ఉపయోగపడతాయా అనేది ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేటువంటి అద్భుతమైన టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. అసలు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందా? అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యము అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? అనారోగ్యం మనకి ఏం నేర్పిస్తుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా మనం డాక్టర్ రామకృష్ణ గారి ద్వారా తెలుసుకుంటున్నాం. పిరమిడ్ డాక్టర్ వారు, ఫిజికల్గా డాక్టర్గా ఉండి ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మీ సందేహాలు అడగాలనుకున్న వారు, ఎందుకు ఆధ్యాత్మిక కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగొచ్చు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో వెల్కమ్ టు సత్యదర్శనం సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్ ట్రస్ట్ సభ్యులకు మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. మీరు అన్నట్లు ఈరోజు మీ ఆరోగ్యం మీ చేతిలో అనే దాని విషయంలో మనం మాట్లాడుకుందాం సార్. అసలు ఆరోగ్యం అంటే ఏంటి సార్? ముందుగా ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, సంఘపరంగా మంచిగా ఉండాలి. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు. అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మెంటల్గా కూడా మంచిగా ఉండాలి. మానసికంగా ఓకే. మానసికంగా ఉన్నా కూడా బుద్ధి కూడా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. కొన్ని బయట వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, మనము కొన్ని దురలవాట్లకు లోన్ అవుతాము, అది కూడా కరెక్ట్ కాదు. బుద్ధిపరంగా మనం మంచిగా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలనో ఫుడ్ విషయంలో జాగ్రత్త పడతాము. బయట అలవాట్లకు దురలవాట్లకు లోను కాకుండా ఉంటాడు మనిషి బుద్ధి ఉంటే. ఈ మూడు ఉన్నా సంఘపరంగా కూడా ఉండాలా? సంఘపరంగా కూడా ఉండాలి. ఇచ్చే గుణం అంటే సంఘంలో మంచిగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం. ఇది ఈ 4 అంశాలు మెడిటేషన్ ద్వారా పొందగలుగుతాం. మనం ధ్యానము చేయగలిగితే కంటిన్యూగా ఈ 4 అంశాలు మనం చక్కగా జీవించగలుగుతాం. శారీరపరంగా, మానసికంగా, బుద్ధిపరంగా, సంఘపరంగా ఉండాలి. ఇదల్లా ఆత్మశక్తిని బట్టి ఉంటుంది. మన చైతన్య శక్తి బలంగా ఉంటే ఈ 4 అంశాలు కరెక్ట్ ఉండగలుగుతాం మనం. లోపల చైతన్య శక్తి సరిగ్గా లేనప్పుడు మానసికంగా, బుద్ధిపరంగా ఉండలేడు మానవుడు. అయితే ఈ మెడిటేషన్ అనేది ఆత్మకు శక్తిని ఇస్తుందన్నమాట. ఎనర్జీ లోపలికి పోతుంది. పోయినప్పుడు ఆత్మ బలంగా ఉన్నప్పుడు అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. ఇప్పుడు నేను శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, సంఘపరంగా పర్ఫెక్ట్గా ఉన్నా. నేను ఎందుకు ఉన్నా అంటే నేను మెడిటేషన్ చేస్తున్నా కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది నాకు తెలిసింది. సరే ఫ్యూచర్లో ఏమన్నా జబ్బులు రావా మీకు అని అంటే దాని గురించి నేను చెప్పలేను. ప్రజెంట్ అయితే నేను బాగున్నా. చాలామంది కూడా నేను ఈ విషయాలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మనం ఫుడ్ మార్చుకోవాలి, మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలి. మెంటల్ ఇమ్యూనిటీ వస్తుంది మెడిటేషన్ చేస్తే. ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నారు కదా సార్. ఎలా మన శరీరాన్ని మన డాక్టర్లు తయారు చేసలేరు. ఫస్ట్ పాయింట్ ఇది. శరీరం ఎలా తయారైందంటే ఆ చైతన్య జీవాత్మ పైలోకంలో ఉన్నప్పుడే సంకల్పం చేత ఆ తల్లి సెలెక్షన్ చేసుకున్నప్పుడు తల్లిని ఆ గర్భంలో తనకు శరీరం ఎలా ఉండాలి అనే సంకల్పం చేత ఆ లోపల యుట్రస్లో సూక్ష్మ దేవతలు, గార్డియన్ ఏంజిల్స్, నేచర్ స్పిరిట్స్, ప్రకృతి ఆత్మలు ఉంటాయి. కంటి కనపడని ఈ సోల్స్ అన్నీ కూడా పిండాన్ని రూపం తీసుకొస్తాయి. ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా 9 నెలల్లో అయిపోతుంది. రెండవది, వీళ్ళకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు అంటే పంచమహాభూతాలు చేస్తాయి. పంచమహాభూతాలు ఆకాశము, భూమి, నీరు, వాయువు, అగ్ని. వీటి యొక్క ఈ మెటల్ తీసుకొని ఆ సూక్ష్మ దేవతలు శరీరాన్ని తయారు చేస్తారు. అక్కడ ఉండే తల్లి యొక్క మాంసము, బ్లడ్ అంతా ఉంది కదా, అవి కూడా తీసుకుంటారు అన్నమాట. తీసుకొని ఆత్మ యొక్క సంకల్ప శక్తి ఎట్లా ఉందో దాన్ని బట్టి లోపల పిండం తయారవుతుంది. అయినప్పుడు బయటకు వచ్చినాక మరి
ఎవరి చేత శరీరం తయారు చేయబడ్డదో, ఏ మెటీరియల్ చేత తయారు చేయబడిందో వాళ్ళను పట్టుకుంటే ఆరోగ్యం వస్తుంది మనకు. ఇప్పుడు వాటర్ తీసుకోవడము, నీళ్ళు ఎక్కువ తాగడము, భూమికి అటాచ్మెంట్ ఉండడం, ప్రకృతిలో లయమైనప్పుడు, ప్రకృతికి మనం అనుసంధానం అయినప్పుడు మనకు ఆరోగ్యం మంచిగా అవుతుంది. అక్కడ మనము డిస్టర్బెన్స్ ఉండి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు బీపీ పెరిగింది, చక్కగా హాస్పిటల్కి పోతాము. బీపీ ఎందుకొరకు పెరిగింది నీకు అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఫుడ్ ఆలోచన, నేను తినే ఆహారం బాగాలేదా లేక ఆలోచనలు బాగాలేదా అని చెక్ చేసుకోవాలి పేషెంట్. ఒకవేళ ఫుడ్ బాగాలేకపోతే మార్చుకోవాలి, ఆలోచనలు బాగాలేకపోతే మార్చుకోవాలి. కానీ హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే అదుపులో పెడతారు బీపీని తప్ప నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. కొద్ది రోజులు ముందుకు తీసుకెళ్తాడు పేషెంట్కి ఎఫెక్ట్ కాకుండా, పోస్ట్పోన్ చేస్తాడు జబ్బును. ఓహో, ఏ జబ్బు అయినా సరే పోస్ట్పోన్ చేస్తాడు అనమాట. అప్పుడే చనిపోకుండా, ఇబ్బంది పడకుండా ఉపశమనం కలిగిస్తాడు అనమాట. మనం ఏం చేయాలి, మన జాగ్రత్తలో మనం ఉండి రోజు మెడిటేషన్ చేస్తూ భూమికి అనుసంధానంగా, వాయువుకు అనుసంధానంగా, వాటర్కు, ఆకాశానికి, అగ్నికి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకుంటే శరీరం చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. పల్లెటూరు చూడండి, వాళ్ళు పొద్దున లేస్తే ఎండల మట్టిలో నడుస్తుంటారు, ఎండకి ఎండుతుంటారు, వర్షానికి, గాలికి, అన్నిటికీ ఆ ప్రకృతిలో. సిటీలో ఉన్న వాళ్ళే ఆ క్రీములు ఈ క్రీములు పెట్టుకొని బయటికి వెళ్తారు. అవును, విలేజ్లో ఉన్న వాళ్ళు ఏ క్రీములు లేవు, ఏం లేవు, వాళ్ళు బట్టలు ఉండే ఆ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు 90-100 ఇయర్స్ అట్లా ఎందుకు ఉన్నారంటే వాళ్ళు శారీరకంగా పంచభూతాలకు దగ్గర ఉన్నారు ప్రకృతికి, మెంటల్గా కూడా వాళ్ళు డిప్రెషన్ గురి కారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో వాళ్ళు ఉంటారు, వాళ్ళు మమేకమై ఉంటారు. వాళ్ళు దేనికి భయపడము ఇట్లా ఉండరు అన్నమాట వాళ్ళు ప్రకృతిలో. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాలు, పల్లెటూరులో ఉండే వాళ్ళని చూసి. మేము అక్కడనే పల్లెటూరులోనే ఉన్నాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. వాళ్ళ హెల్త్ ఎంత అద్భుతంగా తయారైంది. కారణం ఏంటంటే వాళ్ళు అట్లా ఉండడం, ఎక్కువ మందుల మీద ఆధారపడి ఉండకపోవడం, ప్రకృతి మీద ఆధారపడి ఉండడం. అంటే మందుల పాత్ర అసలు లేరా సార్ బాడీకి? అసలు ఈ మెడిసినే అక్కర్లేదా? వైరస్, బ్యాక్టీరియా, అమీబా అని కొన్ని వాటర్ నుంచి వచ్చే క్రిములకి ఉంటాయి కొన్ని వైరస్లు. ఇప్పుడు కరోనా ఉంది, వైరస్ అది, దానికి కొంతవరకు మందులు అవసరం. దానికి అవి బాడీని పూర్తిగా ఇది చేస్తుంటాయి. దాన్ని చంపడానికి సైంటిస్టులు కొంత మెడిసిన్ కనుక్కున్నారు, వ్యాక్సిన్. అదేం చేస్తుందంటే వాటిని చంపేస్తుంది అనమాట ఆ వైరస్ను. అప్పుడు కొంతవరకు పేషెంట్ మంచిగా అవుతాడు. ఇవల్ల జబ్బులు అన్నమాట, రోగాలకు మందులు ఉన్నాయి కొంతవరకు, కానీ రుగ్మతలకు మందు లేదు, డిజార్డర్స్కు మెడిసిన్ లేదు. రోగాలు, రుగ్మతలు. అవును, డిసీజెస్, డిజార్డర్స్. డిసీజెస్, డిజార్డర్. ఏం సార్ డిసీజెస్, డిజార్డర్ డిఫరెన్స్? డిసీజెస్ అంటే జబ్బులు, తినే ఆహారం మనకు పడకపోవటం, లేదంటే బయట ఉండే వాతావరణం మనకు అనుకూలించకపోవడం వల్ల కొన్ని వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి ఈ బాడీ మీద ఎఫెక్ట్ చేసినప్పుడు మన బాడీ కూడా ఏం చేస్తుందంటే వాటిని నిర్మూలించడానికే జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు సర్ది అయింది, వైరస్ నుంచి వస్తుంది సర్ది, జ్వరం వస్తుంది సర్ది అయితే, కోల్డ్ అయినాక. ఎందుకంటే మన బాడీ వాటిని చంపి ఆరోగ్యం తీసుకురానికే ప్రయత్నం చేస్తుంది. ఒక వారం రోజులు పడుతుంది మళ్ళీ మంచిగా తయారు కావాలంటే బాడీ. కానీ మనం తొందరగా పోయి మెడిసిన్ వాడుతున్నాం అన్నమాట. 2 వీక్స్ కానీ మనం అలా ఉంటే ఏవో మందులు అవసరం లేదు, మన బాడీ తగ్గించుకుంటుంది. రోగ నిరోధక శక్తి బాడీలో ఉంది. ఇప్పుడు అందుకే 14 days క్వారంటైన్లో ఉంచిండు వైరస్. అప్పుడు కరోనా వచ్చినప్పుడు 14 రోజులు ఎందుకు పెట్టిండ్రు ఇంట్లో అందరిని అంటే 14 రోజులు నీ శరీరం తగ్గించుకుంటుంది, దాన్ని ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది మన బాడీలో ఉన్నమాట. అంటే మన బాడీలో ఇప్పుడు మిలిటరీ ఎట్లయితే లోపలికి వేరే ఆక్యుపై చేసుకోకుండా మిలిటరీ ఎట్లయితే బయట ఉందో మనకు రక్షణ, అట్లా మన బాడీలో ఇమ్యూనిటీ ఉందన్నమాట. అది బయట నుంచి ఏమన్నా వస్తే వాటిని చంపేస్తుంది బయటికి లోపలికి రాకుండానే. అంటే మన వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది లోపల. అంటే లోపల ఉన్న వ్యవస్థని మనమే ధ్వంసం చేసుకున్నాం, మన ఆహారంతో, మన వ్యవహారాలతో, మన ఆలోచనలతో. అదొకటి, అది స్ట్రాంగ్ చేసుకుంటే చాలు. చేసుకోవాలి, వాని మీద నమ్మకం ఉండాలి. మన కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. నమ్మకం అనేది 100% ఇంపార్టెంట్. 99 కాదు, 100% ఉండాలి నమ్మకం. ఓకే, 99 ఉన్నా సరిపోదు. అవును, 100% ఉంటే, నేనేం చెప్తున్నా అంటే విశ్వాసం ఉంటే 100% జబ్బును తగ్గిస్తుంది అంటున్నా నేను. విశ్వాసం మన లోపల ఉన్నప్పుడు ఎలాంటి జబ్బున్నా తగ్గిస్తుంది. క్యాన్సర్ ఉన్నా కూడా వితిన్ 10 minutes తగ్గించుకోవచ్చు మన మైండ్ పవర్ ద్వారా. అంటే
అది ఎట్లా వస్తుంది సార్ అంటే అంత ఆషామాషిగా రాదు. రోజు మనం అభ్యాసం చేసుకోవాలి. ఒక చిన్న జబ్బు వచ్చింది ఫస్ట్, దాన్ని మందులు వాడకుండా ఫస్ట్ మన మైండ్ పవర్ని ఉపయోగించుకొని దాన్ని మనమే తగ్గించుకునే ట్రైనింగ్ మనమే చేసుకోవాలి ఫస్ట్లా. చేసుకుంటే ఏమవుతుంది, మనకు ఒక శిక్షణలాగా ఏర్పడుతుంది. అది జబ్బు వస్తే ఇట్లా తగ్గించుకోవచ్చునా అనేది ట్రైనింగ్ తీసుకోవాలి మనం. అంత ఆషమాషిగా తగ్గవు. ఎందుకంటే ఇప్పుడు రోగాలు ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి నేర్చుకోవడానికి కూడా అంటారు కదా సార్. ఇప్పుడు మనం తగ్గించుకోవడం అనే పదం వాడాలా, నేర్చుకోవాలి. ఒకటి తగ్గించుకోవడం, రెండు ఇంకోటి ఇటువైపు ఆధ్యాత్మికత వైపు. ఆధ్యాత్మిక అంటే ఈ చిన్న చిన్న జబ్బులు స్పిరిచువల్గా తీసుకుపోవు, కానీ ఈ డిజార్డర్స్ ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద జబ్బులు, దీర్ఘవ్యాధులు 90% దాని నుంచి మనకు చాలా ఉపయోగం ఉంది. దాని నుంచి మనిషి స్పిరిచువల్గా ఎదగడానికి అవకాశం ఉంది. రెండోది, ఏదన్నా గొప్ప జబ్బు వచ్చినప్పుడు, పెద్ద జబ్బు వచ్చినప్పుడు మనకు ఎరుక వస్తుంది అన్నమాట. ఎరుక అంటే అవేర్నెస్. అరే నాకేమవుతుంది, నేను చనిపోతా కానేమో అనే ఫీలింగ్ వచ్చినప్పుడు పూర్తి ఎరుక వస్తుంది అనమాట మనకు. ఆ ఎరుక ఏం చేస్తుందంటే ఆ చైతన్య వైపు తీసుకుపోతుంది, మన దైవం వైపు తీసుకుపోతుంది మన ఎరుక. ఇప్పుడు సపోజు క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ఒక పేషెంట్ క్యాన్సర్ వస్తే మస్తు హాస్పిటల్ తిరిగి ఆమె అంతా వదిలేసుకున్నది. ఇంకా నన్ను బాగా చేయలేరు డాక్టర్లు, ఇంకా నేను చనిపోతున్నారు డాక్టర్లే. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా డాక్టర్ల చేతులు వదిలేసినప్పుడు నేను భగవంతున్నే నమ్ముకోవడం బెటర్ అనుకొని ఆమె ఏం చేసింది, చిన్నగా మెడిటేషన్లోకి వచ్చింది. అందుకే ఈ రోగి కాంది యోగి కాడని చెప్పి గొప్ప గొప్ప ఋషులు ఒక గొప్ప సత్యాన్ని మనకు చెప్పారు. అయితే రోగాలుగాన పెట్టకుండా ఉండింటే ప్రకృతి అసలు ఒక్క మనిషి కూడా దైవం అయిపోడు. అందుల్నే మునిగి తేలుతూ అందుల్ని అనుభవిస్తూ అట్లే శరీరం పెడతాడు. ఈ జబ్బులు రావడం అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎరుక వస్తుందన్నమాట. అంటే మరి సార్ కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు జబ్బు వచ్చిన తర్వాత జ్ఞానం వైపుకు రావడం, సాధన చేయడం మనం చాలామంది వింటున్నాం. ఏదో ఇబ్బంది రాగానే ధ్యాన సాధన చేసి దాని నుంచి బయటపడుతున్నారు, బాగానే ఉన్నారు. ధ్యానంలోకి వచ్చే ముందు ఏ ఇబ్బందులు లేని వాళ్ళు ధ్యాన సాధన చేస్తూ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇబ్బందులు వస్తున్నాయి కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వస్తున్నాయంటే ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు కొన్ని తెచ్చుకుంటాం ఆగామి కర్మలలో. అంటే షుగరో బీపో తెచ్చుకుంటాం. అయితే ఇవి ఎట్లా తెచ్చుకుంటామో చూద్దాం. ఫస్ట్ నేను చెప్పిన డిజార్డర్స్ ఉన్నాయి కదా, రుగ్మతులు, బీపీ, షుగరు, పక్షవాతము, క్యాన్సరు, మైగ్రేను, కొన్ని శాశ్వతంగా ఉంటాయి. వీటికి మెడిసిన్ లేదు. ఈ జబ్బులు వచ్చేటప్పుడు మనము ఆ జీవాత్మ ఎలా తెచ్చుకుంటుందంటే ఆ గత జన్మల సంస్కారాలను బట్టి నాకు ఈ జన్మలో ఏదో ఒక జబ్బును నేను తీసుకొని పోవాలి భూమి మీద. కానీ ఆ పైన ఊర్త లోకాలులా, హాస్టల్ లోకాలులా కొన్ని రోగ లక్షణాలు ఉన్నాయి, అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. బీపీ లక్షణాలు, షుగర్ లక్షణాలు, క్యాన్సర్ లక్షణాలు. అవి వచ్చేటప్పుడు ఆ సోల్ ఏం చేస్తుందంటే, ఆ క్యాన్సర్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, ఆ క్యాన్సర్ లక్షణాలను తన లోపలికి తీసుకుంటుంది, ఆ కారణ శరీరంలోకి తీసుకుంటుంది అన్నమాట. ఆ లక్షణాలన్నీ కూడా తీసుకున్నప్పుడు కిందికి వచ్చినప్పుడు ఏ టైంలో రావాలి జబ్బును కూడా ఆ బ్లూ ప్రింట్లో తీసుకొచ్చుకుంటాం మనం. 30 ఏళ్ళక, 70 ఏళ్ళక, 10 ఏళ్ళకు రావాలన్న జబ్బు నాకు, ఆ జబ్బు నుంచి నేను ఏం నేర్చుకుంటా పాఠాలని చెప్పి ఆ క్యాన్సర్ లక్షణాలను తీసుకుంటాం. మీరు డౌట్ ఉండొచ్చు ఇది ఎంతవరకు నిజమని. మీరు భూమండలం మీద ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో అందరిని ఎంక్వైరీ చేస్తే అందరికి సేమ్ లక్షణాలు ఉన్నాయి. షుగరు అందరికి సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి, బీపీకి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి, పక్షవాతానికి సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే ఈ జబ్బు లక్షణాలు, సిమ్టమ్స్, ఆ రోగం యొక్క గుణాలన్నీ కూడా వచ్చేటప్పుడు మనం తెచ్చుకుంటున్నాం పైలోకం నుంచి. నాకు ఈ జబ్బు నుంచి నేను పాఠాలు నేర్చుకోవాలి. అంటే ఇక్కడ కింద ఆహార వ్యవహారాల వల్ల కొంత ఉంది. మీరు దినము 4-5 పూటలు తినండి, చూద్దాం ఎట్లయితుందో. ఇండైజెషన్ అయిపోతుంది, ఏదో జబ్బు తయారవుతుంది. బయట సరిగా సపోజు అన్ని సర్ది అంటే మొన్నటివి తింటే మోషన్స్ అవుతాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇవల్ల అక్కడ నుంచి కాదు, ఇక్కడ ఉండే ఆహార నియమాలు పాటించక జాగ్రత్త కొన్ని వస్తున్నాయి. ఇవి ఆ తాత్కాలికానికి పూర్తి తగ్గించుకోవచ్చు డాక్టర్ల సలహాలతో, ఆయుర్వేదమో హోమియోపతో ఏది తీసుకొని మంచిగా చేసుకోవచ్చు. కానీ ఈ డిజార్డర్స్, రుగ్మతులు మాత్రము తగ్గవు. ధ్యాన సాధనతో తగ్గించుకోవచ్చు, పూర్తి తగ్గించుకోవచ్చు. కంప్లీట్గా తగ్గించుకోవచ్చు సాధన ద్వారా. ఎంతో మందికి తగ్గినాయి. మరి ఇప్పుడు చివరి ఇంకా బాడీ వదిలేసే ముందు కూడా ఏదో సఫరింగ్ వస్తుంది,
అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా ఉండదు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి సార్? చనిపోయే ముందర జబ్బును తగ్గించు. ఏదో ఒకటి తెచ్చుకుంటారు అంటారు కదా, ఉట్టిగా వెళ్ళకుండా ఏం తెచ్చుకుంటారు సార్? ఏదో ఒక జబ్బు సడన్గా మీరు వెళ్ళిపోకుండా అనేది ఏంటంటే వెళ్ళిపోయే ముందు కూడా మరణం అనేది ఏదో జబ్బు ఉంటేనే ఏదో ఒకటి చనిపోతాం క్రియేట్ కదా. చేసుకొని వెళ్తారు కదా, అప్పుడు ఏం చేయాలి అంటున్నా. అప్పుడు ఆ చనిపోయే ఆ సోలు నిజంగా టైం అయింది అనుకుందాము. సపోజ్ ఆత్మ ఏం చేస్తుంది, టైం అయినప్పుడు వెళ్ళిపోతుంది. మనసు ఏం చేస్తుంది, వద్దులు ఎక్కనే ఉందామని మనసు అంటుంది. చైతన్యం ఏం చేస్తుంది, టైం అయిపోయింది అంటుంది. ఆ తర్జన భర్జనల ఒక్కొక్కసారి మనం ఏం చేయలేకపోతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 70 ఏళ్ళకు మనం బాడీ వెకెట్ చేసేది ఉంది అనుకుందాం. 90% బాడీ వెకెట్ చేస్తాం. మీరు ఎన్ని ఉపాయాలు ఎత్తినా, నీవు ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీరం వదిలిపెట్టు. వెళ్ళాల్సిన టైం వస్తే వెళ్ళిపోవడం. మ్యాక్సిమం ఆ పంచభూతాలు బాడీ తీసుకుంటాం అనమాట. మనకి ఇచ్చింది వాళ్ళే, తీసుకునేటోళ్ళు వాళ్ళే. ఇది అద్దె ఇల్లు అనుకుందాం కొంతవరకు. ఇది ఓనర్ వెళ్ళిపోమంటే రెంటెడ్ హౌస్ ఓనర్ వెళ్ళిపోమంటే ఇంక వెళ్ళిపోవాల్సిందే. అట్లా ఆ టైం అవుతుంది అనమాట చాలా మటుకు. కాకపోతే మన చేతుల ఆయుష్ను పెంచుకోవచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది మనకు. ఫుడ్ మితంగా తీసుకోవడము, ఎక్కువ శ్వాస మీద ధ్యాస ఉంచి ఎక్కువ ప్రాణాయామం చేయడము, గాలి ద్వారానే. అది కాక పర్పస్ కూడా ఉండాలి కదా సార్, ఉండడానికి పర్పస్ కూడా ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఉండడానికి ఏం చేయాలో చెప్తున్నారు. అవును. ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు ఇప్పుడు నేను భూమి మీద సపోజ్ నేను ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారంటే రోగాల నుండి జ్ఞానం తీసుకోవాలి అన్న దానికి చెప్పడానికి మీరు ఉండాలి. మరి నాకు కూడా నాకు పోవాలని లేదు, ఒక మాట అయినా నాకు పోవాలని అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంకో 20 years ఉండాలని నాకు ఉంది ఇక్కడ. ఓకే, నేను ఉండొచ్చు. ఓకే, అవును, మీరు ఉండొచ్చు సార్. మీరు ఉన్నా చెప్తారు. అవును. ఇప్పుడు సాధారణమైన వాళ్ళు ఉండాలి, వీళ్ళని చూడాలి, మనవలను చూడాలి, మనవరాలను చూడాలి, ఇంకా ఆస్తి చూడాలి, ఇలాంటి తపనతో ఉండడం కరెక్టా? ఏదో ఒక పర్పస్తో ఉండాలి అంటే దేనికి ఉండాలో తెలుసుకోవాలా. భౌతికమైన విషయాలలో ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే భౌతికమైన శరీరం కాదు, ఇది సోల్ మనది. అది ఈ చైతన్యం ఎదుగుదల కొరకు ఇంకో నలుగురికి ఆ చైతన్యం ఎదుగుదల బోధించడానికి మనం ఏదో రూపకంగా శరీరాన్ని నిలబడేటట్టు చేసుకొని ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు. మనం రైట్ ఉండొచ్చు. దాన్ని ఎవరేమి యమధర్మరాజు అదేమి పట్టి పాషాణ వేసి గుంజుకపోయాడు. మన పర్పస్ ఇంకెక్కువ మందికి అందించాల్సింది ఉంటే, మన సోల్ ఎదుగుదల ఉంటే ఎక్స్టెండ్ చేసుకున్న అర్థం ఉంటుంది. లోక కళ్యాణం కొరకు, లోక కళ్యాణము, మన స్వీయ ఆత్మ ఎదుగుదల కూడా ఉండొచ్చు. మనల్ని ఎవరేమి బలవంతం పెట్టరు. రైట్. మనం వచ్చిన పని అనుభవజ్ఞానం కొరకు వచ్చినాము. ఆత్మజ్ఞానం పెంచుకోవాలి ఫస్ట్. ఆత్మజ్ఞానం కొరకు వచ్చినప్పుడు అదే పర్పస్లో ఉన్నప్పుడు మనకి ఏదో రకంగా సపోర్ట్ చేస్తుంది ప్రకృతి కూడా. అది ఇంకొకసారి ఆధ్యాత్మికంగా లేకపోయినా కూడా వాళ్ళు బలంగా వాళ్ళు అనుకున్నది సాధించినప్పుడు ఇంకా కొద్ది రోజులు ఉండి, అది కోరికల కోసమే కదా, అది ఆ కోరికల కొరకే, భౌతికమైన కోరికల కొరకు కొద్ది రోజులు ఉంటారు వాళ్ళు. ఉండి దాంట్లో కూడా బాగా సఫర్ అయినాక బాడీ వెకెట్ చేస్తారు. ఓకే, అంతా మన మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంది సార్. బాడీ వెకెట్ చేయాలన్నా ఉంచాలనుకున్నా కూడా రోగం వస్తేనే చాలా మంది భయపడతారు, ఇంకా అయిపోయిందేమో, ఏమో అయిపోతుంది అన్న ఇది. ఈవెన్ సాధకులు కూడా అవును, ఏదన్నా రాగానే కథం, ఇక తబ్బిబ్బి అవుతూ ఉంటారు. సాధకులు ఎక్కువ, మిగతా వాళ్ళకి తెలియదు, ఏం కాదులే వస్తుంది పోతుంది అన్న ధ్యాసలో ఉంటారు. కానీ ఎక్కువ సాధకులు ఒకటి రాగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ సాధనల ఎక్కువ అనుభవం లేకపోవడము, ఆ పాజిటివ్ దృక్పథం లేకపోవడము. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరు చెప్పను కానీ నా ముందర 15 సంవత్సరాలు ధ్యానం చేసింది ఒక మేడము. మాకు అప్పుడప్పుడు మాకు చెప్తూ ఉండేది, నన్ను చంపుతారు, దొంగలు వస్తారు, నేను ఒక్కదాన్నే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని పదే మాకు చెప్తూ ఉండేది. మేము అట్లా చెప్పొద్దు, అట్లా అన్నదంటే వినకుండా ఆమె కొంచెం మొండి మనిషి, సాధన బాగా చేస్తుంది, వెజిటేరియన్. ఒక 2-3 years బ్యాక్ ఆమె దొంగలు వచ్చి గొంతు పిసికి అని డబ్బులు తీసుకొని పోయినారన్నమాట. ఆమె క్రియేట్ చేసుకుంది. అవును, చూడు, సాధన చేసినా కూడా, సాధన చేస్తే ఇంకెక్కువ పవర్ ఉంటుంది సార్. ఇంకా అది ఇంకా బాగా పవర్ కూడా రావచ్చు, అంతే కదా. శక్తిని మనం ఎట్లా, ఇప్పుడు హిరణ్యకశపుడు, రావణాసురుడు వాళ్ళు నెగిటివ్గా ఉపయోగించుకున్న శక్తులను. రైట్, ఓకే, చూడండి మనకు ఎగ్జాంపుల్ దొరుకుతున్నారు వాళ్ళు. సో మొత్తం మీద సాధకులు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి, పాజిటివ్ దృక్పథంతో ఉండాలి, మనసుతో జాగ్రత్త, మనస్సుతో, ఆ మైండ్తో జాగ్రత్త. రైట్. ఇప్పుడు సార్ ఫిజికల్ జబ్బుల గురించి చెప్పారు,
మానసికంగా ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మానసికంగా అంటే మనము ఇప్పుడు ఏది మనం బంతిని గోడకేసి కొడితే ఎట్లా రివర్స్ వస్తుందో, మనము ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ బుద్ధిపరంగా కానీ ఇతరులకు ఎలాంటి హాని చేస్తామో తిరిగి అది మళ్ళీ రివర్స్ వస్తుంది. ఇది మ్యాగ్నెట్, విద్యుత్ అయస్కాంత జీవ రసాయనిక పదార్థం ఉంది కాబట్టి అంతటా అది నీవు ఇచ్చింది తిరిగి వస్తుంది. మీరు మానసికంగా ఇతరులను ఇబ్బంది పెట్టి మెంటల్గా హింసించి, మానసికంగా శారీరకంగా ఏం హింసిస్తలేరు, మెంటల్గా బాగా హింసించి వేధించి భయపెట్టియడం వలన తిరిగి అవి మనకు వస్తున్నాయి. అంటే మనుషులనే చేసి వస్తారంటే లేదు, పక్షులను చేసినా జంతువులను చేసినా కూడా తిరిగి అలాంటి అనుభవం మనం తీసుకోవడానికి, ఆ జ్ఞానం పొందనికే తిరిగి అది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుందో నీకు అనుభవపూర్వకంగా తెలిసినాక ఆ పాఠం పక్కపోతుంది. ఇప్పుడు సపోజు మనం పక్షులు ఇంట్లోకి వచ్చినప్పుడు వాటిని భయపెడతాము, కుక్కనో ఏదో పిల్లి వస్తుంటుంది భయపెట్టి కొడతాము, ఇల్లు మూసి అవి చాలా భయభ్రాంతులకు గురవుతాయి. సేమ్ మనల్ని కూడా పోలీసులు వేసి కొడతారు, దాన్ని లాకప్లు వేసి కొడతారు. ఇప్పుడు నీవు ఎట్లా భయపెట్టించినావో సేమ్ అట్లనే మనకు భయం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు క్రియేట్ చేసుకునే వాళ్ళందరూ వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. సత్యం అది. ఎవరు ఏమి అనుభవిస్తున్నారో అది వాళ్ళు సృష్టించుకున్నది, ఏదో ఒక రకంగా వాళ్ళ ద్వారానే సృష్టించబడింది. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా మీరు అలాంటి కర్మ చేయడం వలన తిరిగి మనకు వచ్చినప్పుడు మనం దాంట్లో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం అన్నమాట. అంతే, అది పాఠాలు. ఎదుటి వాళ్ళు అలా ఉన్నప్పుడు అయ్యో పాపం అనాల్సిన అవసరం లేదు, వాళ్ళు పాఠాలు నేర్చుకుంటున్నారని తెలుసుకోవాలి. ఎవరి మీద జాలి కరుణ చూపాల్సిన అవసరం లేదు, అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. అదే వాళ్ళు నేర్చుకోవడంలో ఉన్నారు. అంతే కదా సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, ఏం తెలుసుకోవాలి, సాధనలు ఏమేం చేయాలి? మరి ఇవన్నిటి నుంచి మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ మార్పులు చేయాలి, సాధనలు ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఫిజికల్గా ఏమన్నా జబ్బులు తగ్గాలనుకున్నప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మానసికంగా ఏమన్నా ఉన్నప్పుడు దానికి మెడిటేషన్ పనిచేస్తుంది. ధ్యానం చేస్తే బుద్ధి వికసించినప్పుడు మనిషి అన్ని విషయాలు తనకు తానుగా అర్థం చేసుకుంటాడు. జబ్బు ఎందుకు వచ్చింది, దీనికి రీజన్ ఏంది, తగ్గకపోతే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది అనేది అతనికి జ్ఞానం కలుగుతుంది. అయితే ఈ ధ్యానము ఆత్మజ్ఞానమే కన్నా మనం తీసుకోకపోతే భౌతికమైన విషయాల మీదనే ఉంటూ రోగాలు మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని చెడు కర్మలు చేస్తూ మళ్ళీ దానికి తగ్గట్లు జబ్బులను సమస్యలను సృష్టించుకొని ఎన్నో జన్మలు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని జన్మలు ముందుకు పోవాల్సి వస్తుంది, మరిన్ని జన్మలు దీన్ని అనుభవించాల్సి వస్తుంది. సాధన చేయడం వల్ల కొంచెం తగ్గుతాయి, జన్మలు తగ్గుతాయి, నీకు బుద్ధి పెరుగుతుంది కాబట్టి నీకు ఎక్కువ మళ్ళీ రావాలనే ఆకాంక్ష పోతుంది అన్నమాట భూమి మీదకి. అయితే దీనికి గొప్ప గొప్ప మహర్షులు ప్రాణాయామం అంటే గాలి తీసుకోవడము వదలడము ఇవి కొంతవరకు శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, రోగాలు తగ్గించుకోవచ్చు. దీని నుంచి కూడా ఆహార నియమాలు ఒకటి, సాధన ఎక్కువసేపు చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చిన్న జబ్బు వస్తే తొందర తగ్గిపోతుంది. ఏదన్నా పెద్ద పెద్ద జబ్బు నేను చెప్పిన డిజార్డర్స్ వచ్చినప్పుడు వాటికి సాధన పెంచుకోవాల్సి వస్తుంది, బాగా 3 hours 6 hours చేయాల్సి వస్తుంది. చేసి అంతకుముందు తగ్గించుకున్న వాళ్ళ దగ్గర కూర్చొని సత్సంగం చేయాలి. నాకు ఇది తగ్గించుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సాధన ఎంతసేపు చేయాలి అనేది వాళ్ళ దగ్గర చర్చిస్తే, ఇంతకుముందు తగ్గిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సజెషన్ తీసుకోవాలి మనం. అంటే అనుభవాలు వింటూ ఉండాలి, అనుభవాలు ఎక్కువ వింటూ ఉండాలి. అయితే ఈ జబ్బు వస్తుంది కానీ దీనికి ఇలాంటి రీజన్స్ ఉంటాయి, దానికి ఎలా తగ్గించుకోవాలో వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. అయితే కొన్నిసార్లు కొన్ని జబ్బులు, ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళకు నీకు షుగర్ వచ్చిందనుకో, వేరే వాళ్ళకి షుగర్ తగ్గించే మార్గం మీరు చూపించగలిగితే మీకు జబ్బు తగ్గుతుంది. మనకి ఏది ఉందో వాళ్ళ జ్ఞానం ఇవ్వాలి. అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనకు జబ్బులు తగ్గుతాయి. ఒక ఆయన అమెరికాలో అతనికి గొంతు క్యాన్సర్ ఉంది, మస్తు డబ్బులు పెట్టుకున్నాడు, తగ్గలేదు, కోట్లు ఆస్తుంది, ఇంకా 6 months ఎక్కువ బతకడు. ఆయన గొంతు క్యాన్సర్, మింగలేకపోతున్నాడు ఏది కూడా. ఆయన కూడా చనిపోతాను నిర్ణయానికి వచ్చేసిండు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆలోచన అంటే, మనిషికి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఒక పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆ ఎరుకలో ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది, ఇచ్చే గుణం పెరుగుతుంది మెయిన్గా. ఏదో ఒక ఆలోచన, ఆ మెరాకిల్ ఆలోచన వస్తుంది. అదే ఆయన ఏం చేసి, నాకు ఇంత డబ్బు ఉంది, దీన్ని అందరికి పంచుదాంలే అని సైంటిస్టులకు డబ్బులు ఇచ్చేసి వ్యాక్సిన్ కనుక్కోండి, పోలియో, DPT, AP అని అందరికీ పిల్లలకు చాలామంది రోగాలు వచ్చినాయి.
అని ఆ డబ్బులల్లో జబ్బులు తగ్గే దాని మీద పెట్టినప్పుడు ఆయనకు ఒక 1 ఇయర్లో క్యాన్సర్ తగ్గిపోయింది. అంటే జబ్బులు వచ్చినప్పుడు జబ్బులు తగ్గే మార్గం చూపించినప్పుడు ప్రజలకు అంటే ఉన్న డబ్బుని ఇప్పుడు అనారోగ్యం ఉందంటే ఆరోగ్యం కోసం ఇవ్వడం అంతే, వేరే దాని వల్ల ఇల్లు తర్వాత, ఇవ్వకూడదు, ఇల్లు కట్టుకో లేకుంటే ఇంకేమన్నా. అంటే మనం ఆత్మజ్ఞానానికే ఇవ్వాలి కదా సార్. ఆత్మజ్ఞానులు ఇవ్వాల్సింది కేవలం ఆత్మజ్ఞాన కార్యక్రమాలకే ఇవ్వాలి. మనమైతే ఇప్పుడు మనం ఉండము, మనం వేరే దాంట్లోకి ఇవ్వము. మనం ఎవరైనా మెడికల్ ఖర్చులు కావాలంటే పిరమిడ్ కట్టుకుంటా అంటే ర్యాలీలకు ఇస్తాము, ఏదో ఒక సెంటర్ కట్టుకుంటామంటే డొనేట్ చేస్తాము. పిఎంసికి ఇచ్చినాం కదా సార్, ఎన్నోసార్లు ఇచ్చిన చాలా మంది ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు అందించినందుకు ఇవ్వాలి, ఇచ్చినందుకు ఆ కర్మ కాస్త తగ్గుతుంది. ఇప్పుడు నేను ఇచ్చాను, నాకు ఒక అవకాశం వచ్చింది ఇక్కడ చెప్పుకోవడానికి. చూడండి, ఏదో రూపకంగా ప్రకృతి మనకు సపోర్ట్ చేస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మనం వారికి ఆన్సర్ చెప్పి మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు మల్లీశ్వరి సార్, నేను పత్తికొండ సార్. మాది మల్లీశ్వరి గారు, అడగండి మీ సందేహం. సార్, నేను మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు ఈ తలలోన అంతా ఈ నర్వస్ అన్ని దన్న ఆడినట్టుగా సౌండ్ లాగా వినిపిస్తుంది సార్. అదొకటి సార్, కళ్ళు తిరిగినట్టుగా ఉంటున్నాయి సార్ లైట్ గా. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను ఒక 2 years అయింది సార్ చేయబట్టి. ఎంత? 2 years. 2 years. శాకాహారిగా మారారా? అవును సార్, మారాను సార్. ఇప్పుడు ఎక్కడన్నా పేషెంట్స్ పెళ్లిళ్ళు అట్లా పోయినా గానీ అది తినొచ్చినా గానీ 2-3 రోజులు అట్లా నాకు ప్రాబ్లం అవుతుంది సార్. అంటే అక్కడ తినొస్తున్నారా? పెళ్లిళ్ళకి అట్లా పోతా కదా సార్. మీరు వండట్లేదు కానీ బయట తింటున్నారు? ఎన్వి తినట్లేదు సార్. ఎన్వి ప్లేస్లలో తింటున్నారు? మామూలుగా ఏదైనా స్వీట్ అట్లా తింటా కదా సార్, ఎక్కడన్నా మ్యారేజెస్ కి అట్లా పోయినప్పుడు. అప్పుడు తిన్నా, వచ్చిన తర్వాత 2-3 రోజులు నాకు కొంచెం ట్రబుల్ ఉంటుంది సార్ స్టమక్. ఓకే, మీకు అర్థమైంది కదా ప్రాబ్లం. సరే, విందాం, సమాధానం విందాం సార్ నుండి. ఓకే అమ్మా, అదే మీరు ఎక్కడైనా మ్యారేజ్లో నాన్ వెజ్ వండినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి స్వీట్ వాటర్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు కూడా కొంచెం బాడీలో అనీజీగా అనిపిస్తుంది. అక్కడ బ్యాడ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీలో మనకు పోయినప్పుడు ఒక రకమైన ఫీలింగ్స్, శరీరం అంతా బరువుగా అనిపిస్తుంది. రెండవది, అట్లాంటి పెళ్లిళ్ళకు మనం పోకూడదు వాస్తవంగా, కానీ మీకు బాధ కలిగవచ్చు పోకూడదు అంటే, చుట్టాలు రారేమో, బంధువులు ఇబ్బంది పడతారేమని. అయితే అక్కడ ఒక జంతువును చంపినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనను అంగీకరించిన మనం ఒప్పుకుంటున్నాం వాళ్ళు చేసిన పనికి అక్కడ పోయినామంటే అది ఆ కర్మ మనకు కూడా కొద్దిగా తగులుతుంది. వాళ్ళ అంత తగలకపోయినా నీకు కొద్ది గంటల్లో కొద్ది రోజుల్లో నీకు ఇబ్బంది పెడుతుంది అనమాట. అట్లా పోకుండా ఉండండి. ఇంకా పోకుండా ఉండి మీకు ఆ తలల ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, ఆ ఎనర్జీ లోపలికి పోయినప్పుడు మీకు తలల అంతా నరాల వీక్నెస్ ఉంది, మీకు కొన్ని బ్లాక్స్ ఉన్నాయి హెడ్లా, అవన్నీ హీల్ అయ్యేటప్పుడు ఒక రకంగా అనీజీగా అనిపిస్తుంది, బరువుగా, ఇంకా రకరకాలుగా అనుభూతులు కలుగుతాయి. అట్లా మీరు సాధన బాగా చేయాలి. ఎక్కువసేపు చేస్తే ఆ పెయిన్ వచ్చి 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 కంప్లీట్ రిలీఫ్ అయిపోతారు మీరు. సాధన పెంచుకోవడం ఒకటి, పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ధ్యానం చేయండి, చాలా మటుకు మంచిగా అవుతారు మీరు, తొందరగా హీల్ అవుతుంది. నేను హీల్ కానికనే చెప్తున్నా మీకు. ఓకే అండి, సార్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి, పిరమిడ్ ఎనర్జీ ఉపయోగించుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళడం తప్పనప్పుడు ముందో తర్వాతో వెళ్ళడం, అలా ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలుసు కదా, అది మనకి ఇంపార్టెంట్, అది మీరు చూసుకోండి, ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, క్లియర్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అక్కడికి వెళ్ళినప్పుడు పాంప్లెంట్ పంచండి శాకారాన్ని. ఓకే అండి, చెప్పారు కదా, ప్రచారం కోసం వెళ్ళడం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో రైట్ సార్, ఇప్పుడు ఇది అసలు సీసలైన పాయింట్. అందరూ సాధన చేస్తున్నారు, బాగానే ఉన్నారు, మరి అందరినీ కట్ చేయలేం కదా, మనం అంటే మానేసాం, వాళ్ళు ఏం చేసుకుంటే మనకేంది, మనం అక్కడ తినేది అది కాదు కదా, పక్కనున్న వేరేది కదా అంటుంటారు. సో దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఉంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని హత్య చేసేటప్పుడు ఒక 5 మంది హత్య చేస్తున్నారు. మనం పోయి అక్కడ పోయి నిలబడి చూసుకుంటా అయ్యో ఇట్లా అట్లా అంటే రేపు కోర్టుకు నీ కూడా పోవాల్సి వస్తుంది. చూసినందుకు అక్కడ ఉన్నందుకు పిలుస్తారు నిన్ను. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ అంతే. ఎనిమిది ఉన్న దగ్గర నువ్వు తిన్నావు అంటే దాని ఇంపాక్ట్ నీకు ఉంటుంది. ఇంపాక్ట్ ప్రకృతి ఏదో ఒక రకంగా మనల్ని. సాధకులకు తొందరగా ఎక్కువ ఉంటుందా? చాలా మంది అంటారు అట్లా ఏముండదు, నెగిటివ్ ఎనర్జీ ఏముండదు. నాకు ఎరుక ఉంది కాబట్టి నేను అక్కడికి పోయి వచ్చినాక నాకు ఇట్లా ఉన్నదా అని చెప్పిండ్రు. ఎరుక లేకపోతే దానికేం సమాధానం అంటాడు. మొండి మాటలు మాట్లాడినాక మనం ఏం చేయలేము.
అదే అదే అట్లెట్లుంటది, పోకుంటే నడవదు అనేది మాట్లాడతారుగా. లేదు, సంబంధం లేదు. అంటే మీరు బాధ్యతల నుంచి తప్పించుకోమంటలేము మనం. అవును, వాళ్ళు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏది ఇవ్వాలనో ఇవ్వండి, ముందో తర్వాతో అప్పుడు. అక్కడ ఏం తీసుకోకుండా రండి, ఏ ఫుడ్ తీసుకోకూడదు అక్కడ. మనం ఒక మాంసాహారం వండిన హోటల్లో తినము కదా సార్, బయట నిజానికి ఆ హోటల్స్కే వెళ్ళాము. ఎక్కడ పోయినా నూనె వస్తువులు కూడా ఎగ్స్ కలిపి పెడుతున్నారు. అందుకే బయటకు పోయినప్పుడు జాగ్రత్త ఉండి మనం అది తీసుకోకుండా వేరే తీసుకోండి. ఇంకొకటి ఎన్ని ఉండే ఆప్షన్స్ మనకు, అక్కడ పోయి తినాలని ఏం లేదు కదా. పెళ్ళిళ్ళ మీరు గౌరవంగా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, పోయి అక్కడ చెప్పండి మీరు వండింది కాబట్టి నేను తినను అని చెప్పి ముఖబిడ గట్టి చెప్తే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది కొంచెం. ఓకే, మరి ఏం చేయాలి, సత్యం చెప్పనికే మరి అంటే పోయి ఇబ్బంది తెచ్చుకోండి. ఎందుకని అదే ఇప్పుడు సాధన చేసిన వాళ్ళే ప్యూరిఫైడ్ ఉండాలి మీరు అన్నది 100%. ఇప్పుడు సాధన లేకముందు ఎవరికి ఏం అర్థం కాలేదు, పోయినావు వచ్చినావు అన్ని చేసినాం మనం కూడా. ఇప్పుడు సాధన ఉన్నప్పుడే కదా తెలిసేది. మనం జంతువులకు సపోర్ట్ చేయడానికనే జీవితం గడుపుతున్నాం, జంతువులను రక్షించడానికి మనం ఉన్నాం. వాళ్ళ అక్కడ బలిచ్చిండ్రు, అలా సంపేసిండ్రు, మళ్ళీ మనం పోయి అక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. అది అవి కూడా కొంచెం ఫీల్ అవుతాయి. ఇవి తెలిసిన వాళ్ళు కూడా అట్లనే ఉండరు, తెలిసిన వాళ్ళు కూడా ఎవడు ఇంకా. అది మీరు ఇంకో మంచి పాయింట్ చెప్పారు. మనం వెళ్ళినామంటే మనం ఓకే చేసినట్టు, అంటే అంగీకరించినట్టు దాన్ని బా రిజెక్ట్ చేస్తలే మనం. సో అవాయిడ్ చేస్తే కొంత అన్నా చాలా అసలు మన ఎనర్జీ పెరుగుతుంది. మనము దాన్ని అవాయిడ్ చేసినాం అనుకోండి మన ఎనర్జీ పెరుగుతుంది. రైట్. ఏదో కొంతమంది ఇట్లా చెప్తారు కదా సార్, అలాంటి ప్లేస్కి మనం వెళ్తేనే వాళ్ళు మారుతారు, వీళ్ళు ఇలా ఉన్నారని మన ఎనర్జీతో మారుస్తాం అంటారుగా. నీవు కొద్దిసేపు ఉండి ఆడ ఏదో స్వీట్ తిని వచ్చినప్పుడు ఏడ మారింది సార్ అయినా మీరు మారాలనుకుంటే నేను చెప్తున్నా కదా, పాంప్లెంట్ ఇవ్వండి. కూర్చుంటారు కదా, వాడు తిట్టినా పర్వాలేదు ఏమన్నా అనుకోనండి సార్. మీకు తెలుసా గా ఆనంద సమయంలో ఎవడు సార్ మనల్ని వినేది మీకు తెలుసా? ఇప్పుడు కాలేజీలో కూడా చాలాసార్లు కాలేజీల్లో వాళ్ళకు లాస్ట్ డే పార్టీ ఉంటుంది చూసిందా, వెల్కమ్ పార్టీ లేకపోతే ఫేర్వెల్ పార్టీ, ఆ రోజు ప్రోగ్రామ్ పెడతారు మన ట్రైనింగ్. వాడు ఆనందించే మూడ్లో ఉన్నాడు, మనం ఏం చెప్పినా ఎక్కాయి. వాళ్ళు ఒక ఆలోచన మీద ఉన్నప్పుడు మనం ఇంకో ఆలోచన పెట్టడానికి పోతే తీసుకో రాంగ్, ముందో తర్వాతో కంటిన్యూ అనో చెప్పాలి. ఈమె విషయము అక్కడ పోయింది కదా, అదే ఒక 10 పాంప్లెంట్ పంచిరండి జంతువుల తరపున, బుక్కులు ఇవ్వండి, వెజిటేరియన్ బుక్కి ఒకరికి చదువుకుంటాడు, నీకు ఆ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ తగలదు నీకు. అంటే నీ ఉద్దేశం ఏముంది అక్కడ, నువ్వు పంచుదామని ఇంకా మంచి చేద్దామని పోయినావు కాబట్టి నీకు అది ఎఫెక్ట్ జరగదు. మా వాళ్ళు ఏమనుకుంటారేమో పోకపోతే ఎవరైనా కోయకోకో నేనైతే పోయొస్తా. అంటే సత్యము తెలిసిన వాళ్ళు అటు ఇటు ఊగొద్దు, సత్యం సత్యం లాగా ఆచరించాలి, కరెక్ట్ ఉండాలి మనం ఎక్కడైనా. సార్ ఇప్పుడు ఇది అసలు కర్మ ఇంపాక్ట్ ఉంటుందా, ఈ అనారోగ్యాలకు కర్మ ఇంపాక్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకుంటా సార్, మళ్ళీ ప్రతిసారి పాటల్ని వాడిండుగా. అవును, గత జన్మ పాపాలే రోగాలు వస్తున్నాయని కొన్ని ఈ జన్మలో కూడా వస్తాయి చేసిన కర్మలు. ఈ జన్మలే కూడా ఈ జన్మలో కూడా ఒక నెలకో సంవత్సరానికో అట్లా 2 years కూడా రావచ్చు వెంబడే. ఇప్పుడు మరి సాధన లేకున్నా కర్మలు అనుభవిస్తాను, సాధన చేసిన వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి సాధన వాళ్ళు ఏంటి సార్ బెనిఫిట్? సాధన చేసిన వాళ్ళు ఎందుకు అనుభవిస్తారంటే వాళ్ళ చివరి జన్మ కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న దీర్ఘ వ్యాధులు కొంత ఉంటాయి, పెండింగ్ అన్ని క్లియర్ చేసుకుని పోతారు. ఇప్పుడు తొందరగా వస్తాయి. మీరు సపోజ్ ఒక 5 yearsగా బాడీ వికెట్ చేసేది అనుకోండి, మన ఈ లైఫ్లో ఏదో ఒక జబ్బు ఉంది, అది నీకు తొందరగా వచ్చి వెళ్ళిపోతుంది స్పీడ్గా, ఇక వరుసగా ఎప్పుడెప్పుడు పెండింగ్ అన్ని క్లియర్ చేసుకోవడానికి. సాధకులు సఫర్ అవుతున్నారంటే ఈ చివరి జన్మ కాబట్టి క్లియర్ చేసుకుంటున్నారా అని తెలుసుకోవాలి, మొత్తం శుభ్రం చేసుకుంటున్నారు. ముందు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నీవు ఫీల్ కావు కాబట్టి నీకు బాధ కూడా అనిపించదు. మరి ఇప్పుడు సాధకులు ఏదైనా అనారోగ్యం వస్తే నాకు ఇది తగ్గాలి అని సంకల్పం పెట్టుకోనో లేకపోతే అది పెట్టుకోనో ఇది తగ్గడానికి ఇది చేయాలి అని అనుకోవడం కరెక్టే? ఏంది తగ్గాలి? ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, నాకు బీపీ తగ్గాలి అని కూర్చున్నాడు సంకల్పంలో, బీపీ 50% తగ్గుతుంది. బీపీ అనే వర్డ్ ఎత్తకూడదు, అచ్చా ఆ పదాలు రావద్దు, ఆ వర్డ్సే రాకూడదు, అనారోగ్యం అనే పదం రాకూడదు. బీపీ ఉంది షుగర్ ఉంది తగ్గిపోవాలి అనకూడదు. ఎట్లా అనుకోవాలంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఎందుకు సార్ ఇట్లా అనుకోవాల్సి వస్తుందంటే ఇదేం పెద్ద సంకల్పం కాదు, మన భావాలు మన మైండ్ మన భావన ఎట్లా ఉంటే మన శరీరంలో మార్పులు వస్తాయి. ఎందుకంటే శరీరానికి మనసుకు అవినావ సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది, అటాచ్మెంట్ ఉండే, రెండు కలుసుకొని ఉండే. రెండు
ఈ మైండ్లో ఏదైతే మనం అనుకుంటామో బాడీ మీద పడుతుంది. అప్పుడే పడదు, ఒక్కసారికే పడదు, 10 సార్లు 20 సార్లు అనంగా ఆ భావాలు ఆ రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అయ్యి శరీరం ఆరోగ్యవంతం కావచ్చు. నీవు నెగిటివ్ భావించుకున్నప్పుడు నెగిటివ్ రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అయ్యి నెగిటివ్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను భయపడిన దేని గురించో, ఆ భయంతో కూడుకున్న అడ్రినల్ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి ఎక్కడికి వెళ్తాయి నా బాడీల కంటే, ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ పోతాయి. గుండె మెత్తగా ఉందనుకోండి, గుండెలకు పోయి గుండెను స్పీడ్ కొట్టిపిస్తాయి. కిడ్నీలు వీక్ ఉంటే కిడ్నీలకు పోయి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. అంటే మన ఆలోచన ద్వారా వచ్చే రసాయనిక పదార్థాలు మన భౌతిక శరీరం మీద ఎంతైనా ప్రభావం చూపొచ్చు. ఎక్కడ వీక్నెస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి, అక్కడికి వెళ్తుంది. అది పోయి దాన్ని బిగ్గర పట్టుకుంటుంది, పట్టుకొని ఆ అవయవాన్ని చెడగొడుతుంది అనమాట. అట్లాంటప్పుడు మన మైండ్లో ఒక మంచి హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేటి, అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్నప్పుడు మన శరీరం అంతా కూడా అట్లాంటి రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అయ్యి మనకు ఆరోగ్యం వస్తుంది. రైట్ సార్, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వాటి గురించి చెప్పారు, చిన్న వాటి గురించి మాట్లాడదాం. జనరల్గా వచ్చే ఇప్పుడు సాధకులు అందరూ న్యాచురల్గా వచ్చే ఒక కాఫ్, కోల్డ్, ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూ మేడం చెప్పినట్టు పోయినప్పుడల్లా డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ చిన్న చిన్న వాటికి ఏం చేయాలి అందరూ? పెద్దదంటే రెగ్యులర్గా డీప్ సాధన చేయాలి, ఓకే, సీజనల్గా వస్తూ ఉంటాయి. వీటి కోసం ఏం చేయాలి సాధకులు? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఒక హెడేక్ వస్తుంది స్ట్రెస్తో, లేకపోతే ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది, రైట్? ఇప్పుడు సపోజ్ పొట్టలో గ్యాస్ పట్టింది మీకు అనుకున్నాం, ధ్యానంలో కూర్చొని నిశ్శబ్దంగా శ్వాసను గమనిస్తూ నీకుండే బాధను గమనించాలి. అచ్చా, అక్కడ గమనం పెట్టాలి. ఓన్లీ ఎరుకతో గమనించండి, సాక్షిగా ఉండండి. దాన్ని అంతే, ఏం అనుకో, నీవు తగ్గాలనొద్దు, తగ్గకూడదు అనకూడదు, ఏమనకుండా ఒక సాక్షిగా, ఒక విట్నెస్గా 1 గంట 2 గంటలు గమనించండి. దాన్ని ఏ దాన్ని గమనిస్తామో అది ఉండదు. రైట్, గమనించినప్పుడు అక్కడికి శక్తి ప్రవాహం జరిగి అది క్లియర్ అయిపోతుంది. ఏదైనా సరే ఓ 2 అవర్స్ 3 అవర్స్ 10 నిమిషాలకు తగ్గకపోవచ్చు, చిన్న 10 నిమిషాలకు అర్ధగంట తగ్గవచ్చు. కానీ ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉందనుకోండి, అది ఎక్కువసేపు దాన్ని గమనిస్తూ కూర్చోవాలి. మీరు అన్నది ఏంటి, ఎక్కువ ఎనర్జీ పంపించాలి అక్కడికి. ఇంకా శక్తిని పంపడమే ఇంకా మార్గం. అందుకే బుద్ధుడు ఏం చెప్పాడంటే, నా దగ్గర ఒక అద్భుతమైన ఔషధం ఉంది రోగాలకు అన్నిటికీ అన్నాడు. ఆ ఔషధం పేరు ఏందని అడిగింది అందరూ. అంటే ఎరుక అని చెప్పాడు. ఎరుకతో ఉండడం, అవేర్నెస్, అంతే. ఆ ఎరుక ఉండడమే ఔషధం అన్నాడు ఆయన. రైట్, ఇది వండర్ఫుల్ సార్. ఇంకొక ముఖ్యమైన విషయం, సాధకులు థర్డ్ ఐ విజన్స్ వచ్చినాయి, అన్నీ తెలుస్తున్నాయి ఎదుటి వాళ్ళకి ఏం జరిగిందో. వీళ్ళు కూర్చొని ఎదుటి వాళ్ళకు తగ్గాలి, ఎదుటి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, లేదా మా అమ్మ, మా నాన్న, లేకపోతే మా వాళ్ళు, తెలిసిన వాళ్ళు హీల్ చేస్తూ ఆ ఫోటోతో హీల్ చేయడం, ఇవన్నీ కరెక్టేనా సాధకులు చేసేటి? వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళ బంధుమిత్రుల మీద తగ్గాలి, వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది కదని మీరు ధ్యానంలో కూర్చొని అనుకోవచ్చు, అట్లా మెసేజ్ పంపడం అనుకోవచ్చు. అట్లా తగ్గాలి, ఆ రోగం ఉండకూడదు అని మనం అనుకున్నప్పుడు తగ్గుతుంది. అది ఒక రకమైన హీలింగ్ అవుతుంది. కానీ ఆ కర్మ నీకు తగులుతుంది. కొద్దిగా 10% క్యారీ అవుతుంది, ఇటు 100% వస్తుంది సార్, తప్పకొస్తాయి. కాబట్టి అది చూసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఏమనుకుంటున్నావు, రోగం తగ్గాలి, వాళ్ళేమో నేర్చుకోవడానికి తెచ్చుకున్నారు. అవును, వాళ్ళు ఒక పాఠం నేర్చుకుని తెచ్చుకున్నారు కావాలని. ఆ పాఠాన్ని మనం కొంత ఆపుతాను, ఆత్మపరంగా ఏంది జ్ఞానం కొరకే తెచ్చుకున్నారు. నీవేం చేస్తున్నావు, వాళ్ళు ముందు పోకుండా దాన్ని ఆడికే కట్ చేస్తున్నావు. కొద్దిగా ఆపుతున్నావు కాబట్టి క్యారీ అవుతుంది. నీ భావన ఎట్లా ఉంది, వాళ్ళకి బీపీ తగ్గాలి అని అంటున్నావు కాబట్టి బీపీ నీ కొద్దిగా వచ్చేస్తుంది. నీ భావన ఎట్లా ఉంది, బీపీ ఉంది. ఏమనుకోవాలి మరి సాధకులు? హెల్ప్ చేయాలా వద్దా? ఇతరుల గురించి, జబ్బుల గురించి మనం హెల్ప్ చేయకూడదు. అస్సలు వండర్ఫుల్ చేయకూడదు. ఏం నేర్పియాలి? సాధన ధ్యానం నేర్పియండి. రైట్. మళ్ళీ సారు వచ్చిన అందరికి తగ్గియకుండా సారా మరి నీకు తగ్గించిన పో, నీకు తక్కువ చేసిన పో అని చెప్పొచ్చు. అయిపోయేది ఇంకా చాలా స్పీడ్ గా అయ్యేది. ధ్యానం చెప్తున్నా సార్, ధ్యానం చేసుకోపో, నిన్ను నువ్వే తెలుసుకోపో అని చెప్తున్నా. అంటే ఎవరికి వారే తెలుసుకొని సాధన చేయాలి, వారు తెలుసుకోవడానికి సాధన చేయడానికి మనం సహకారం చేయాలి. వండర్ఫుల్ సార్, చేయాలి. ఇది అల్టిమేట్ ఫైనల్ గా మీ సందేశం సార్ ఈరోజు. రోగాలు, సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ అనుభవాలే అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా దుఃఖం లేదు సార్. ఇంకా నీకు అది అనుభవమే అని తెలుసుకున్నప్పుడు ఎవరిని నిందిస్తావు, ఎవరిని తిడతావు, ఎవరిని కొడతావు, ఏదైనా సావచ్చు. మీకు ఏదైనా బయట నుంచి వచ్చినా, మీ ఇన్నర్ నుంచి వచ్చినా అన్నీ కూడా ఒక అద్భుతమైన అనుభవజ్ఞానాన్ని ఇస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఏం పికర్ చేయము, దుఃఖపడము, బాధపడము, హ్యాపీగా. అదే ఆత్మానందం అంటే అదే.
ఎరుక అంటే అదే ఎరుక, ఆ ఎరుక అనేది అదే చూడు సార్ ఫైనల్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా, అన్నీ అనుభవాలే అనుకున్నాక ఇంకేముంటాయి. సో ప్రతిదానికి కారణం అనేది మన భావాలు, మన ఆహార వ్యవహారాలు. ఇక్కడైతే కొన్ని మనమే తీసుకొచ్చుకున్నాం. సాధకులం మేము ఎందుకు సఫర్ అవుతున్నాం అనడానికి కూడా ఆన్సర్ చెప్పారు. అది వారు చెప్పడం కాదు, మీరు కూడా కూర్చొని తెలుసుకోవచ్చు ఏ జ్ఞానం కోసం అని. కానీ ఎదుటి వాళ్లకు తగ్గించాలని మనం సెట్ అయిన వాళ్ళు ఇంకా ఫ్యామిలీ అంతా ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ఇదే పనిగా వాళ్ళకి అద్దగ్గాలని నేను తగ్గిస్తాను కూర్చోబెట్టి ఈ ఛాలెంజ్ చేయడాలు, చాలామంది ఛాలెంజ్లు చేసి వాళ్ళు ఇబ్బందులు తెచ్చుకున్నారు. కాబట్టి ఎవరి జబ్బుల గురించి ఏమీ మాట్లాడకుండా సాధన నేర్పించడం అవసరం. వాళ్ళు ఆత్మజ్ఞానులు అవ్వాలి, శాకారులుగా అవ్వాలి అని కోరుకోవడం మాత్రం చేయొచ్చు మనం. ఎదుటి వాళ్ళ ఆత్మ ఎదుగుదల కోసం, మన ఆత్మ ఎదుగుదల కోసం మాత్రమే మన సంకల్ప శక్తిని వాడడం అనేది కరెక్ట్ అనేది సార్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఏది జరుగుతున్నా అన్నీ అనుభవాలే, అన్నీ మనకు పాఠాలు నేర్పించేటివే అనేటువంటి విషయం అర్థమైనాక ఇంకేముంటుంది. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.